ఆఫ్ ద స్టోరీ ద బెస్ట్. అలాగా అది గుర్తుండిపోతుంది. చాలా హార్ట్ టచింగ్, గుండెని పిండేసే స్టోరీ. అండ్ ప్రతి వారి మనసుకి గుండెకి తగిలే స్టోరీ అనమాట. వెరీ బ్యూటిఫుల్. అసలు ఏంటి ఎవరు యాక్టింగ్ బాగా చేశారు? అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ జస్టిఫైడ్ దేర్ రోల్స్ వెరీ వెరీ వెల్. బ్యూటిఫుల్ డైరెక్షన్, బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఎస్, అందరి కెరియర్లో దిస్ విల్ బి ఎ మైల్ స్టోన్ మూవీ అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ సూపర్ హిట్ మూవీ. గౌరీ గారికి మంచి క్యారెక్టర్ పడ్డది. డెఫినెట్లీ అసలు చాలా బ్యూటిఫుల్గా, ఎంత న్యాచురల్గా యాక్ట్ చేయాలో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వెరీ నైస్ అసలు. అండ్ తెలుగు అమ్మాయిల ప్రేమనే కాదు, అసలు ప్రేమ కథల్లో ఒక బ్యూటిఫుల్ యూనిక్ లవ్ స్టోరీ అనమాట. అలాగా ప్రేమ. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ సస్పెన్స్. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇదైతే. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మూవీ టచెస్ యువర్ హార్ట్. వెరీ సోల్ఫుల్, హార్ట్ టచింగ్ మూవీ. మ్యూజిక్ అమేజింగ్. అసలు కొన్ని వదలనే ఏదండి లేదండి. ఇంటెన్స్ స్టోరీస్ ఎప్పుడు మీకు హైప్ తోటి బస్ తోటి రావు. ఆ మనసుకి టచ్ అయ్యే స్టోరీస్లో అది ల్యాగ్ అనరు. దట్ ఈస్ ఇమోషన్. దట్స్ ఇట్. నాకు చాలా సీన్స్ టచ్ అయ్యాయి. వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్ సీన్స్. అసలు ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టే బయటకు వస్తారు. అంటే చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్ బేబీ సీక్వెల్. చాలా బాగుంది. హైలైట్ పాయింట్స్ అంటే అసలు లాస్ట్ సీన్లో హీరో వచ్చి అలా ఆత్మ అవ్వడం అది చాలా బాగా నచ్చింది నాకు. అది సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను నేను ఆ మూవీకి. అమ్మాయిల ప్రేమ గురించి చూపించారు కదా, అమ్మాయిల ప్రేమ గురించి హైలైట్ చేస్తారు కదా. అవును, చాలా బాగుంది. నాకు అసలు మాటలు లేవు. ఏడు చేసిన మూవీ హాల్లో అయితే పాపం. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? నాకు ఫస్ట్ పాటలు నచ్చినాయి. పాటలు చాలా బాగున్నాయి మూవీలో. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. సిరి క్యారెక్టర్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. మూవీ ఓకే. ఎందుకు చాలా మంది బేబీ సీక్వెల్ అని చెప్పి పోలుస్తున్నారు బేబీ సినిమా? ఏమో నాకు అంత బేబీ మూవీతో అంత అనిపించలేదు. బట్ కలర్ ఫోటోకి దీనికి చాలా బాగుందని, ఓకే దగ్గరలో ఉందేమో అనిపించింది. బాగుంది. అస్సలు లేదు, ల్యాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అని అంటున్నారు. లేదు నాకైతే ల్యాగ్ ఏం అనిపించలేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. సో నాకైతే ల్యాగ్ ఏం లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. చెప్తున్నాను, సెకండ్ హాఫే చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కేరామ్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం గారిని ఇందులో చూడలేకపోతున్నామని అంటున్నారు. అది ఎలా కుదిరిద్ది? ఒక్కొక్క మనిషికి బోల్డ్ టైప్స్ ఉంటాయి. ఇది కూడా అంతే, అన్ని యాంగిల్స్లో చూడాలి. ఆయన తోపు అంతే సార్. అంతే అంటారు. సో ఏం చెప్తారు కిరణ్ అబ్బవరం గారికి? ఏం చెప్తారు? ఏం చెప్తామేముంది, ఆయన ఇంకా ఇలాంటి సినిమాస్ మంచిగా తీయాలని చెప్పి కోరుకుంటున్నారు అంతే. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరో బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ నెక్స్ట్ సినిమాలో ఇంకా మంచి సినిమాలు రావాలంటారా? రావాలి. ప్రేమ స్టోరీ ఎట్లా ఉంది? నాకు తెలియదు. ఇట్స్ నైస్ అండి. గుడ్ మూవీ. హైలైట్ పాయింట్స్ అంటే ఏంటి? కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అండ్ దెన్ ఈవెన్ ద మ్యూజిక్, సాంగ్స్. అంటే హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంది సినిమాలో అంటున్నారు. దట్ ఈస్ రియల్లీ నైస్. బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ పుల్డ్ ఇట్ ఆఫ్. అంటే సమంత గారి కన్నా అంటే ఎక్కువ పోలుస్తున్నారు అట్లా? నో కంపారిజన్, ఈచ్ ఆర్ డిఫరెంట్ అండ్ షీ డిడ్ ఇట్ రియల్లీ ఫెంటాస్టిక్. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంది, కొద్దిగా లాగ్ ఉంది. బట్ అదర్వైజ్ ఓవరాల్ ద మూవీ ఈస్ రియల్లీ నైస్. దట్స్ అన్ ప్లస్ పాయింట్. ఎందుకు సినిమాని బేబీ సీక్వెల్ అంటున్నారు? It's not baby sequel at all. Both are different, completely different. They're not sequel at all. అంటే జనాలు బేబీ సీక్వెల్ అంటున్నారు, మ్యూజిక్ బాలేదని అంటున్నారు. No, not at all. It's all not. Music బాగుంది and story is really good. కొద్దిగా లాగ్ ఉంది బట్ దట్ కవర్స్ ఇట్. అంటే ఈ పాయింట్ మీద ఈ సినిమా చూడొచ్చు అని మనం అనిపించింది. అంటే ఈ స్పెషల్ పాయింట్ ఉంది సినిమాలో. లైక్ గర్ల్స్ లవ్ విల్ బీ డిఫరెంట్. అంటే ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఈజీలీ ఫర్గెట్ అంటారు కదా. జస్ట్ టు వైప్ ఇట్ అవుట్, దిస్ ఇస్ రియలీ గుడ్. ఇట్స్ వెరీ నైస్. డెఫినెట్లీ హిట్. సాయి రాజేష్ గారు, ఎవ్రీథింగ్. ఐ మీన్ ద హీరోయిన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సో ఇంకొకసారి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చింది సాయి రాజేష్ గారు. అంటే మేడం కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు, అట్లా అనిపించిందా మీకు? నో, ఐ టు లవ్డ్ ఇట్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ వెరీ నైస్. చూసిన తర్వాత గర్ల్స్ లవ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నథింగ్. సినిమా చూస్తే అర్థమవుతుంది.
థ్యాంక్ యూ. బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కన్నా. హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. హీరో స్టోరీ చాలా తక్కువ పెట్టినట్టు అనిపించింది. బాగా చేశాడు హీరో. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? అదే మళ్ళీ బ్రతికి రావడం అనేది డిఫరెంట్గా ఉంది, చాలా సెంటిమెంట్గా ఉంది. నాకు ఏడుపు వచ్చింది ఒక్కొక్క సీన్లో. కిరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మేడం? నాకు ఆబ్వియస్లీ చాలా ఇష్టం తన యాక్టింగ్ అంటే. హీరోయిన్ అయితే బాగా చేస్తుంది, నేను బాగా అటాచ్ అయ్యాను తను. సో గౌరీప్రియ గారికి నెక్స్ట్ ఇంకా ఛాన్స్ అంటారు అంటే మనిషి ఉండొచ్చు. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎందుకు సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అని అంటున్నారు చాలా మంది. అంటే ఎందుకో నాకు కూడా అలానే అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మూవీ. ఓకే ఓకే నువ్వు చెప్పు ఎలా అనిపించింది? బాగా నచ్చింది. బాగా నచ్చిందా? మామకి ఏం చెప్తావు? ఏది నచ్చిందంటే వీళ్ళు నచ్చింది, చాక్లెట్ తినస్తున్నాను. కిరణ్ అబ్బవరం గురించి ఏం చెప్తావు? గేమ్ ఆడుకుంటున్నాను. గేమ్ ఆడుకున్నా బాగా చేశాడు. గేమ్ ఆడుకున్నా అంటాడంటే ఆయన కిరణ్ మావయ్య సూపర్ సినిమా అని చెప్పు. కిరణ్ కిరణ్ మావయ్య సూపర్.